తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ అవుతాం. విజయవాడ, హైదరాబాద్ నుంచి వీక్లీ అలాగే డైలీ ఎక్స్ప్రెస్ కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ముందుగా మనం ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే మనకి ఇలాంటి రోడ్ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే ఈ బస్ జర్నీ మాత్రం మామూలుగా ఉండదు. మనం వెళ్ళేది మొత్తం హిల్ ఏరియాలో వెళ్తూ ఉంటాం. ఈ కొండల మధ్యలో నుంచి ఈ బస్సు ఇలా వెళ్తుంటే ఇక్కడ నుంచి నేచర్ని చూడడానికి అసలు రెండు కళ్ళు చాలు, అంత అందంగా ఉంటుంది. మనకు వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అలాగే చిన్న చిన్న రివర్స్ కానీ వాటర్ ఫాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అసలు చూడడానికి మామూలుగా ఉండదు, అంత అందంగా ఉంటాయి. ఈ కొండపైన చూడండి ఎలా కట్టేశారు ఇళ్ళన్నీ. మీరు కానీ ఒక్కసారి ఈ బస్ జర్నీ చేశారంటే మీ జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుంటున్నారు కదా. ఇదంతా సోన్ప్రయాగ్. మనం హరిద్వార్ నుంచి బస్ జర్నీ చేసి ఈ సోన్ప్రయాగ్కి వచ్చే గుందరికే మనకు ఈవినింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఈ సోన్ప్రయాగ్లో మనం అయితే స్టే చేయొచ్చు. ఇక్కడ మనకు బడ్జెట్లో హోటల్స్ కానీ అలాగే రూమ్స్ కానీ, ఒకవేళ మీరు కానీ సింగిల్గా వస్తే డార్మెంటరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని చీప్ అండ్ బెస్ట్ కూడా ఉంటాయి. మీరైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, సరేనా. వెహికల్స్ అయితే ఉంటాయి. వీటిని ఎక్కితే మనల్ని గౌరీకుండ్ వరకు అయితే తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. అన్ని ఆపేశారు, ఆ చివరి వరకు ఉన్నాయి మొత్తం. రూమ్ కాస్ట్ అయితే 1000 రూపీస్ అయితే పడ్డది. అది అంతగా బాలేదు కాబట్టి నేను మీకైతే చూపించడం లేదు. నెక్స్ట్ మార్నింగ్ ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ ప్రదేశంలోనే పూర్వం గౌరీదేవి శివుని ప్రేమను పొందడం కోసం ఇక్కడే తపస్సు అయితే చేశారంట. అందుకే ఈ ప్రదేశానికి గౌరీకుండ్ అనే పేరు రావడం జరిగింది. తర్వాత శివుడు ఆమె ప్రేమను కూడా ఇక్కడే అంగీకరించారంట. గౌరీదేవి అంటే పార్వతీదేవి అని అర్థం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక రివర్ ఉంటుంది మొత్తం -డిగ్రీస్లో. మరి ఒక్కొక్కప్పుడు అయితే మొత్తం గడ్డగట్టిపోతుంటుంది. ఇక్కడ పక్కనే మనకు ఒక కుండ అయితే ఉంటుంది. ఇందులో నివాసంగా చెప్తారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ కుండలో స్నానం చేసి ఈ టెంపుల్లోకి వెళ్తే చాలా మంచిదని చెప్తారు. మనం గోడా పడవ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ దూరం నుంచి మనకు ఒక ఆర్చ్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి మనకు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బోర్డులో కేదార్నాథ్కి 16 కిలోమీటర్లు అని రాసి పెట్టి ఉంటారు, కానీ అది తప్పు అంట. నేను గూగుల్లో వికీపీడియాలో చదివాను. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు ఉంటుందంట కేదార్నాథ్కి. లోకల్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు కూడా అదే చెప్పి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేస్తూ కేదార్నాథ్కి అయితే వెళ్ళడం. ఇక రెండోది గుర్రాలైనా లేదు అంటే పల్లకీలో ఎక్కి కేదార్నాథ్కి అయితే చేరుకోవడం. మీరు గుర్రంలో ఒకరు పైకెళ్ళి కింద రావడానికి వాళ్ళు 5000 నుంచి 6000 వరకు అయితే చేస్తారు. అదే పల్లకీలో వెళ్ళాలి అంటే పల్లకీలో మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నలుగురు మిమ్మల్ని మోసుకొని పైకెళ్ళి కిందకైతే తీసుకొస్తారు. వీళ్ళు 8000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ రేట్స్ ఏవి కూడా ఫిక్స్డ్ రేట్స్ అయితే కాదు. ఒక్కోసారి మీ వెయిట్ ని బట్టి కూడా రేట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు బేరం ఆడడం బట్టి కూడా మీ రేట్స్ ప్రైస్ అనేది తగ్గచ్చు లేదు అంటే పెరగచ్చు. ఇక మూడోది హెలికాప్టర్ రైడ్. మనం హెలికాప్టర్ లో కూడా కేదార్నాథ్కి అయితే చేరుకోవచ్చు. కాకపోతే వీటిని ముందుగా అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి వెబ్సైట్ లింక్ నేను డిస్ప్లేలో అలాగే కింద
ఇక్కడ చూడండి మనం వెళ్ళే దారి అంతా ఎలా ఉందో, మొత్తం బురద బురదగా. ఇదే దారిలో గుర్రాలు వస్తూ ఉంటాయి అండ్ అలాగే మనం కూడా తిరుగుతుంటాం కాబట్టి వర్షం పడిందంటే మరీ ఎక్కువ ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ చేతిలో ఒక స్టిక్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఏ సమయంలో అయినా జారిపడే అవకాశం ఉంది. అండ్ అలాగే షూస్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు కానీ నడిచి వెళ్తుంటే మీ బ్యాగ్ అనేది తక్కువ వెయిట్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ మీరు గౌరీకుండ్లో క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ ఇచ్చేస్తే 1 డేకి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. మీకు తక్కువ ఉంటే ఈజీగా పైకి వెళ్ళచ్చు. ఎక్కువ ఇక్కడ చూడండి, ఒక అతను ఒక బాస్కెట్ లాంటి దాంట్లో ఒక ఆమెని తీసుకెళ్తున్నాడు చూడండి. దీన్ని పిట్టు అంటారు. దీన్ని యాక్చువల్గా ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ని అండ్ అసలే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎక్కువ యూస్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చి 5000 వరకు అయితే ఉంటుంది. ఇది కూడా మన వెయిట్ని బట్టి అయితే వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, వెళ్ళేదారిలో ఈ గుర్రానికి ఏదో చాలా పెద్ద గాయం అయితే అయినట్టుంది. మొత్తం బ్లడ్ అంతా పోతుంది. దీనికైతే కట్లు కట్టారు. ఇది మేబీ ఇక్కడ ఏదైనా స్కిడ్ అయి జారి పడిందో లేదైతే ఇంకేదో జరిగినట్టుంది. చూడంగానే పాపం చాలా. పైన చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో, సూపర్ అసలు. రుద్ర వాటర్ ఫాల్స్ అంట. వాహ్, ఏముందో చూడండి. వాటర్ ఫాల్ అయితే వచ్చింది. ఈ వాటర్ ఫాల్ నిండా పైనుంచి కొట్టుకొచ్చిన రాళ్ళు అండ్ మనం వెళ్ళేదారిలో మధ్యలో క్యాంప్ ఆఫ్ భీంబాలి అనేసి ఒక చిన్న క్యాంప్ అయితే వచ్చింది. ఇలాంటి క్యాంప్స్ అన్నీ మనం వెళ్ళేదారిలో మధ్యలో అయితే వస్తూనే ఉంటాయి. అండ్ ఈ క్యాంప్ దగ్గర ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఈ క్యాంప్స్ ఉన్న చోట మనకి యూజ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రీ వైఫై, అలాగే ఫుడ్, అకామిడేషన్, నెక్స్ట్ ఒక చిన్న మెడికల్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మనం అయితే చూపించుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, దూరం నుంచి మంచు కొండలు కనపడుతున్నాయి. మొత్తం మంచుతో కప్పబడింది. ఆ మంచు అంతా కరిగి ఇలా వాటర్ రూపంలో వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, లాస్ట్ ఆ కొండ ఇంకా ఇలా అంతే డేంజరస్ కూడా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ చాలా హిల్స్ అన్ని ఎక్కి చాలా హైట్ వరకు అయితే వెళ్తాం. మీలో ఎవరికైనా సరే హార్ట్ అటాక్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, ఆస్మా ఉంటే ఈ ట్రెక్కింగ్ మాత్రం చేయకండి. మీరు గుర్రాలైనా లేదు అంటే హెలికాప్టర్లు అయితే డైరెక్ట్గా పైకి వెళ్ళండి. అంతా ఎక్కడైతే ఆల్టర్నేట్ అక్కడంతా ఉండిపోయినారు షాప్స్లలో, టెంట్లలో. సూపర్ సూపర్ అసలు ఈ జర్నీ మాత్రం, ఈ ట్రెక్కింగ్ మాత్రం. ఇవంతా టెంట్సే అండ్ ఇక్కడ ఫుడ్ అన్ని ఏ టు జెడ్ దొరుకుతాయంట. ఇవన్నీ చూడండి టెంట్స్ ఎన్ని ఉన్నాయో. ఇలా పైకి మొత్తం ఉన్నాయి కానీ మనకి మంచు ఉంది కదా, సరే కనపడట్లేదు. ఇది చూడండి, ఇదంతా మంచే. ఇక్కడ చూడండి, ఇదంతా మంచే. గట్టిపోయింది బాగా. ఎంత ఎత్తుందో ఒకసారి చూడండి, చాలా గట్టిగా ఉంది. ఇదంతా కరిగి వాటర్ వస్తుంది. బాగా మైనస్లో ఉంది. వావ్, ఆ పైన మొత్తం ఇటు నుంచి ఇలా జారి మొత్తం ఇలా వెళ్ళి కరుగుతూ నదిలాగా అవి మారిపోతుంది అనమాట. ఇది కూడా మంచే.
అయితే వచ్చాం. ఇక్కడ కింద నుంచి వచ్చే గుర్రాలన్నింటినీ ఇక్కడే ఆపేస్తున్నారు. ఇదే లాస్ట్ స్టాప్ అంట. ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందంట. ఇక్కడ నుంచి దిగేసి మనం నడిచి వెళ్ళాల్సిందే. గుర్రాలు ఏవి టెంపుల్ దగ్గరికి ఏవి తీసుకెళ్లారంట. అండ్ ఇక్కడ నుంచి మనకు మొత్తం టెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎవరైనా టెంట్లో స్టే చేయాలంటే ఇక్కడ టెంట్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే టెంపుల్ దగ్గర వరకు కూడా టెంట్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. చేరుకున్నాం. ఇక్కడ మొత్తం హిందీలో రాసి పెట్టున్నారు చూడండి, వెల్కమ్ టు కేదార్నాథ్ అనేసి. ఇదంతా కేదార్నాథ్. ఇక్కడ గానే మనకు దూరం నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, కేదార్నాథ్ టెంపుల్. మంచు కొండల మధ్యలో చాలా బాగుంటుంది. మీరు చూడండి ఎలా ఉంటుందో. నుంచి వచ్చింది. సంస్కృతంలో క్షేత్రపాలకుడు అని అర్థమైతే వస్తుంది. ఈ ఆలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి తప్పక మోక్షం కలుగుతుందని నమ్మకం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటే. ఈ ఆలయంలోని శివుడు 6 నెలల పాటు మనుషుల పూజలు అందుకుంటే మరో 6 నెలల పాటు దేవతల పూజలు అందుకుంటారని శాస్త్రాల్లో చెప్పడం అయితే జరిగింది. ఈ ఆలయాన్ని పాండవులు అయితే నిర్మించారు. కురుక్షేత్రంలో పాండవులు విజయం సాధించిన తర్వాత పాప పరిహార్థం కోసం ఈ ఆలయాన్ని అయితే ఇక్కడైతే నిర్మించారు. పేరే భీమశిల అంటారు. ఈ శిల సూపర్ కదా. ఈ భీమశిల గురించి ఒక మిస్టరీ ఏంటంటే, టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంత వెడల్పు ఉంటుందో అంతే వెడల్పు ఉంటుందంట ఈ భీమశిల కూడా. వరదలు వచ్చినప్పుడు ఈ రాయి కొద్దిగా ముందుకెళ్ళున్నా కానీ ఈ రాయి వల్ల కూడా టెంపుల్ అయితే డ్యామేజ్ అయితే అయ్యి ఉండేదంట అప్పట్లో. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ భీమశిల మొత్తం టెంపుల్ ముందు నిలబడి ఈ టెంపుల్ని అయితే కాపాడింది. ఆ కొండలు కనపడుతున్నాయి కదా, అక్కడి నుంచి మొత్తం వరద అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఈ టెంపుల్ మీద అయితే వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఈ రాయి వచ్చి ఇక్కడ చేరడం వల్ల ఆ వరద మొత్తం 2గా చీలిపోయి ఈ టెంపుల్ని అయితే సేవ్ చేయడం అయితే జరిగింది. ఈ శివుడే ఈ టెంపుల్ని కాపాడుకున్నారని చెప్తారు. ఆ వరదలు వచ్చినప్పుడు ఇది మొత్తం రాళ్ళ గుట్టలాగా అయిపోయింది. టెంపుల్ ముందు విపరీతమైన బురద, అలాగే రాళ్ళన్నీ కొట్టుకొచ్చేసాయి. ఇక్కడ టెంపుల్ తప్ప మరి ఏ రద్దీ తక్కువ ఉన్నది కాబట్టి నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటే 3 అవర్స్ 4 అవర్స్ అలాగే 5 అవర్స్ కూడా సమయం అయితే పడుతుందంట. నాకెట్లో లక్కీగా ఒక 1 అవర్లోనే నాకైతే దర్శనం అయితే అయిపోయింది.